ఎవ్వరి గురించి ఏం పట్టించుకోనండి. ఎందుకంటే అది మధ్యలో వచ్చింది కాదండి. ఇది ఈ డ్రెస్సింగ్ అనేది మధ్యలో వచ్చింది కాదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అదే డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తున్నా, అదే మెయింటైన్ చేస్తున్నా. ఏమేమి మారబడం కానీ అదంతా ఏం లేదు. కానీ ఇన్విటేషన్స్ పిలిచినప్పుడు మాత్రం చాలా నీట్గా పోతానండి. నీట్గా పోతాను. ఎక్కడ ఎలా వెళ్ళాలో ఆ నాలెడ్జ్ నాకు ఉంది, అలా వెళ్ళిపోతాను. ఎందుకు యూజ్ చేసుకున్నారు అసలు ఇన్స్టా ప్లాట్ఫామ్ని ఎందుకు ఎంచుకున్నది దీపు? ఇన్స్టా అంటే నార్మల్గా చెప్పాలంటే నేను ఇంతకుముందు ఇప్పుడు ఇన్స్టా అని అంటున్నారు, ఇంతకుముందు టిక్ టాక్ చేశాను, మోజ్ యాప్ చేశాను, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత వాడారు సర్ఫ్, అదేంటి సర్ఫ్ ఎక్సెల్ లాగా వాడారు, అన్నింటినీ వాడేశాను. ఇప్పుడు కొత్తగా ఇన్స్టా అని అంటున్నారు కానీ అప్పుడు మోజ్ యాప్లో కూడా నేను సెలబ్రిటీనే ఉండే. ఎంత ఉండే వాళ్ళు అప్పుడు ఫాలోవర్స్ మీకు? అప్పుడు అంత తెలియదండి, ఒక 50K అట్లా ఉండే. కానీ నిజంగా చీరలకి ఆ జీన్స్కి, ఆ జీన్స్ అయితే నాకు భయం వేసింది, రౌడీ లాగానే కనిపించినావు అబ్బా. ఇప్పుడేమో మంచిగా ఇట్లా చేతులు ఎత్తి దీపికి దండం పెట్టేలాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది అంటారు మీకు శారీస్ చాలా బాగా సూట్ అవుతాయి అనేసి. మరి అట్లనే కట్టుకొని చేయొచ్చు కదా. డైలీ కట్టుకోవాలా శారీస్? మనకి ఏది అలవాటో ఏది ఫ్రీ ఉంటుందో అదే వేసుకుంటాం. కంఫర్ట్ బట్టి అంటారు. కంఫర్ట్ అంతే. సో ఇన్ని రీల్స్ పెట్టినప్పుడు ఎవరన్నా అంటే మీతో వచ్చి మాట్లాడడం, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అవసరం అని ఎవరైనా పక్క వాళ్ళు వెటకారాలు చేయడం, మాట్లాడడం చాలా ఉంటది. అంటే స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ ఉంటే ఎవరైనా మనల్ని తొక్కుతూ ఉంటారు. మా గురించి తెలియని వాళ్ళు అట్లా మాట్లాడుతుండొచ్చు, నాకైతే తెలియదు. ఇప్పటి వరకు అయితే ఎవరు మాట్లాడలేదు, అందరు మెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు. నన్ను వచ్చి చెప్తారా లేడీస్ ఎవరైనా కలిసి మాట్లాడడం? చాలా చెప్తారు, చాలా. అసలు మా పాపల్ని కూడా మీ పాపలాగా పెంచుదాం అనుకుంటున్నాము, అట్లనే ఉండాలి, ఎవరికో ఒకరికి బలిగా అయ్యే కంటే ఇట్లా ఇంత కొంచెం డేర్నెస్ ఉంటేనే కదా ఇవాళ రేపు ఏదన్నా ఇది ఎదుర్కోవచ్చు.